డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దోస్తీ మళ్లీ కుదిరినట్టే కనిపిస్తోంది. ట్రంప్ పై తాను చేసిన కమెంట్లకు మస్క్ సారీ చెప్పారు. ట్రంప్ కు ఫోన్ చేసి మరీ క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. ఫోన్ చేసిన తర్వాతే తన ట్రంప్ పై కమెంట్లను ఎక్స్ లో మస్క్ విచారణ వ్యక్తం చేశారు. ముందు ఫోన్ తర్వాత ట్వీట్. ఓవరాల్ గా ట్రంప్ కూడా మస్క్ ను క్షమించారని టాక్. ట్రంప్ మస్క్ ని క్షమించారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పష్టం చేశారు. ఇక నిన్న మార్నింగ్ మస్క్ ట్వీట్ తో రూట్ క్లియర్ అయినట్టే కనిపించింది. అమెరికా అధ్యక్షుడిపై తన పోస్టులపై చింతిస్తున్నానని పోస్ట్ పెట్టారు. దీనికంటే ముందు సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్లు అమెరికాలో టాక్. అంతకుముందే శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో మస్క్ మాట్లాడినట్లు సమాచారం. ట్రంప్ తో విభేదాలు పరిష్కరించుకోవాలని మస్క్ కు జేడీ వాన్స్ సలహా ఇచ్చినట్టు తెలిసిందే. ఇటు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని టెస్లా అధినేత మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లే ఇద్దరి మధ్య దుమారం పెంచింది, దూరం కూడా చేసింది. ఇద్దరు మాటకు మాటతో దోస్తులు కాస్త దుష్మన్లు అయ్యారు. ట్రంప్ పై మస్క్ వరుసగా ఆరోపణలు చేశారు. సెక్స్ స్కామ్ నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్ కు లింకులున్నాయని ఆరోపించారు. అక్కడితో ఆరోపణలు ఆగలేదు. ఎన్నికల్లో తను మద్దతు ఇవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ గెలిచేవాడు కాదని ట్వీట్ల వర్షం కురిపించాడు. ట్రంప్ కూడా ఎక్కడా తగ్గలేదు. మస్క్ లేకపోయినా తాను ఎన్నికల్లో గెలిచేవాడినని కౌంటర్ ఇచ్చారు. మస్క్ కు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత పెడతానని ట్రంప్ హెచ్చరించాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మస్క్ సారీతో ట్రంప్ తో వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.